మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం చిన్న లక్ష్మాపూర్ గ్రామం. ఈ గ్రామానికి సంబంధించి జనరల్ మైలుగా కేటాయించబడ్డది గ్రామ పంచాయతీ సంబంధించి. మొత్తానికి తాజా మాజీ ఎంపీటీసీ కోమటిరెడ్డి సంతోష భాస్కర్ రెడ్డి గారు బరిలో ఉన్నారు. కోమటిరెడ్డి సంతోష భాస్కర్ రెడ్డి గారు అధికార పార్టీ అయినటువంటి కాంగ్రెస్ పార్టీ నుంచి మద్దతు పొంది ఈరోజు బరిలో ఉంటున్నారు. ఇప్పటికే ఎంపీటీసీగా ఎన్నో కార్యక్రమాలు చేశాను, గ్రామ అభివృద్ధికి తోడ్పడాను, ఎన్నో కార్యక్రమాలు చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాను. ఎందుకంటే ప్రభుత్వం అధికారంలో ఉంది. ప్రభుత్వ వైపు బీర్ల ఎలే గారి ఆదేశాల మేరకు ఇక్కడ ఉన్నటువంటి గ్రామ పంచాయతీని అభివృద్ధి చేస్తాను. ఇంకా నా దృష్టికి ఏ సమస్యలు ఉన్నాయి, ఏమున్నా కూడా చేస్తాను సిద్ధంగా ఉంటుంది కోమటిరెడ్డి సంతోష భాస్కర్ రెడ్డి గారు. ఒకసారి కోమటిరెడ్డి సంతోష భాస్కర్ రెడ్డి గారికి అదృష్టం, ఎందుకంటే మరొకసారి మహిళగా అవకాశం వచ్చింది. మళ్ళీ సర్పంచ్ గా బరిలో ఉంటుంది. ఒకసారి మాట్లాడదాం. సంతోష్ గారు చెప్పండి, నిజంగా మీకు ఉమెన్ మహిళగా అవకాశం మళ్ళీ దక్కింది. ఇప్పటికే తాజా ఎంపీటీసీగా ఉన్నారు, ఇప్పుడు సర్పంచ్ అవకాశం వచ్చింది. మీరు ఏ ఏ సమస్యలను గుర్తించారు, గ్రామానికి ఏ కార్యక్రమాలు తీసుకుంటున్నారు? యాక్చువల్గా నేను ఇంతకు ముందుకు 5 సంవత్సరాలుగా ఎంపీటీసీగా ఇదే రాజకీయ వ్యవస్థలో ఉన్నాను. నాకు రాజకీయ అనుభవం కూడా వచ్చింది. ఈ 2 సంవత్సరాల నుంచి రాజకీయ వ్యవస్థలో నాకు పదవి లేకపోయినప్పటికీ కూడా నేను ప్రజలకే సేవలు అందిస్తూ ప్రజలలోనే ఉంటున్నాను. ఇప్పటికీ ప్రజలతో నాకు చాలా అనుబంధం ఉంది. ఈ 7 సంవత్సరాలుగా ఈ సర్పంచ్ పదవి కూడా నాకు మహిళ రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఎంపీటీసీ పదవిలో కూడా నేను కొంచెం ఇబ్బందిగా అనిపించింది, కానీ ఇప్పుడు నేను అనర్గళంగా మాట్లాడే శక్తి నాకు వచ్చింది. అధికారులతో కూడా నేను స్పష్టంగా మాట్లాడి నా ఊరి సమస్యలన్నింటినీ వారి ముందు పెట్టి అన్నిటికీ పరిష్కారం వెతికే మార్గాన్ని నేను అనుసరిస్తాను. నాకు అంత మాట్లాడే శక్తి అనేది వచ్చిందండి. గ్రామంలో ఇప్పుడు ప్రజెంట్ ఏ ఏ సమస్యలు ఉన్నాయి? ఎందుకంటే ప్రభుత్వం అధికారంలో ఉంది, సంక్షేమ కార్యక్రమాలు అమలు జరుగుతున్నాయి వేగవంతంగా. ఇక్కడ ఉన్నటువంటి ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ పైలే గారు విస్తృతంగా పర్యటిస్తున్నారు. మీ మీద ఎంతో నమ్మకం ఉంది అతనికి, ఎందుకంటే చిన్న లక్ష్మాపూర్కు ఏ కావాలన్నా కూడా పనులు చేస్తానికి సిద్ధంగా ఉన్నారు. అతనికి అంటే అతని దృష్టికి మీరు ఏమేమి తీసుకెళ్లి ఈ గ్రామాన్ని ఎలా అభివృద్ధి చేస్తారు? యాక్చువల్ గా కాంగ్రెస్ పార్టీ నుంచి మేము పథకాలన్నీ ప్రజలలోకి అమలయ్యేటట్టు చూస్తున్నాము. ఇందిరమ్మ ఇండ్లే కావచ్చు, మొన్ననే ఇందిరమ్మ చీరలని పంచారు. అలాగే రేషన్ కార్డ్స్ గానీ ఏ విషయంలోనైనా మా ఎమ్మెల్యే గారు మాకు ఫుల్ సపోర్ట్ ఇస్తూ మాకు అండగా ఉంటున్నారు. అలాగే వృద్ధులకు పింఛన్లు విషయంలో గానీ ఎలాంటి ఆడవాళ్ళకైతే వడ్డీ లేని రుణాలు, ముఖ్యంగా ఆడవాళ్ళకైతే మంచి గౌరవ స్థానంలో ఉంచేలా అన్ని మహిళా శక్తి అన్ని స్థానాలలో ఆడవాళ్లకు ప్రత్యేక స్థానాన్ని కల్పిస్తూ మాకు మంచి భవిష్యత్తులో మంచిగా ముందుకెళ్లేటట్టు ఆడవాళ్లకు సౌకర్యంగా కల్పిస్తున్నారు. మీరు ఎందుకంటే గ్రామానికి సంబంధించి మాదాపూర్ నుండి చిన్న లక్ష్మాపూర్కు రోడ్డు సౌకర్యం లేదు, మరి దాన్ని ప్రభుత్వ విప్ బీలేల గారి దృష్టికి తీసుకెళ్తారా? ఎందుకంటే ఇన్ఛార్జ్ మంత్రి ఉన్నారు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారి దృష్టికి తీసుకెళ్తారా? ప్రధానంగా రోడ్డు సరిగా లేనటువంటి పరిస్థితి, కొన్ని గ్రామంలో చూసినటువంటి సీసీ రోడ్లు కూడా లేనటువంటి పరిస్థితి, డ్రైనేజ్ వ్యవస్థ సంబంధించి కొన్ని పనులు ఉన్నాయి. అదే విధంగా ఊళ్ళో గుళ్ళే కావచ్చు, ఇంకా కమ్యూనిటీ హాల్సే కావచ్చు, ఇవి చేసే కార్యక్రమాలు ఏమైనా ఉన్నాయా సంతోష్ గారు? ఇవే ముఖ్యంగా అండి. మా ఊర్లో రోడ్లు కానీ డ్రైనేజీ వ్యవస్థ కానీ ఈ పనులన్నింటినీ ఇంతకు ముందుకు చేశాము. ఇంకా కొన్ని పెండింగ్ లో ఉన్నాయి. ఆ పెండింగ్ వర్క్స్ అన్ని ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లి అన్ని పనులు సకాలంలో పూర్తయ్యేలా కృషి చేస్తాను. నాకు సర్పంచ్గా అవకాశం ఇచ్చారు, అలాగే ఎన్నుకొని నాతో పనులు చేయించుకుంటారని ఈ ఊరి ప్రజలను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు విద్యావంతురాలు, ఎందుకంటే ప్రతి సమస్యను అనర్గళంగా మాట్లాడగలరు. ఎందుకంటే ఎంపీడీసీగా ఉన్నప్పుడు కూడా మండలంలో ఎన్నో సమస్యలపై లేవనెత్తారు. ఇప్పుడు గ్రామానికి వచ్చినటువంటి సర్పంచ్ అభ్యర్థిగా మీరు పోటీ చేస్తున్నారు. మరి గ్రామంలో మీరు అన్నారు సమస్యలన్నీ పరిష్కరించే వైపుకి వెళ్తున్నా అంటున్నారు. ప్రధానంగా మీరు ఈ ప్రజలకు ఇచ్చే హామీ ఏంది, వారికి ఏమేమి చేస్తారు? ప్రజలకు ఎలాంటి బడుగు బలహీన వర్గాల కోసం మీరు ఏ కార్యక్రమాలు తీసుకుంటారు సంతోష్ గారు? ముందుగా మా ఊర్లో లైట్లు అండి. చీకట్లో ప్రతి ఆడపిల్ల మా ఊరికి రావాలంటే ధైర్యంగా అర్ధరాత్రి కూడా ధైర్యంగా వచ్చేట్టుగా లైట్లన్నీ వేపిస్తాం ఊరి చుట్టూ. అండ్ వచ్చేసి మా ఊర్లో గ్రామ దేవతలన్నీ శిథిలావస్థలో ఉన్నాయి. వాటి మీద కూడా దృష్టి సారించి మాకు సాధ్యమైనంత వరకు మా గ్రామ దేవతలకు గుళ్ళు కట్టడంలో ప్రముఖ పాత్ర వహిద్దామని నేను అనుకుంటున్నాను. అది కూడా ప్రజల సహకారంతో ముందుకు పోవాలనుకుంటున్నాను. ముఖ్యంగా గుళ్ళు లేవండి, సో గుళ్ళు అయితే గ్రామ దేవతలకు కట్టిస్తాము. ఇంకొకటి డ్రైనేజీ కానీ
ఇంకా అన్ని పెండింగ్ ఉన్న వర్క్స్ అన్ని ఎమ్మెల్యే గారి సహకారంతో అన్ని కంప్లీట్ చేస్తాను ఊరికి. అలాగే ఇంకొకటి బస్సు సౌకర్యము. మా చిన్న చిన్న పిల్లలు స్కూల్కి వెళ్ళాలంటే ఈ ఊరు నుండి మాదాపూర్ దాకా నడుచుకుంటూ వెళ్ళి అక్కడి నుంచి బస్కి వెళ్తున్నారు. ఫస్ట్ బస్ సౌకర్యం కల్పించాలండి. అందుకోసం బీటీ రోడ్లు కానీ మంచిగా ఉండి వాటిని సీసీ రోడ్లుగా మార్చుకోవాలని ఎమ్మెల్యే సహకారంతో సీసీ రోడ్లుగా మార్చుకుంటాము. అన్ని పనులు మేము సకాలంలో పూర్తి చేసుకోవాలి. అవకాశాన్ని నాకు కల్పించాలంటే ముఖ్యంగా మా గ్రామ ప్రజలు నాపై దృష్టి పెట్టి నా సర్పంచ్ పదవిని మంచిగా నాకు ఓట్లేసి గెలిపించగలరని కోరుకుంటున్నాను. యువకుడు ఎప్పటి నుంచో కూడా ప్రతి సుపరిచితుడు గ్రామంలో కావచ్చు, మండలంలో కావచ్చు తెలిసినటువంటి వ్యక్తి కోమటిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు. కోమటిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు అంటేనే ప్రజలకు సేవ చేసే గుణం ఉన్నటువంటి వ్యక్తి. ఎందుకంటే ప్రతి పేదవాడికి, ప్రతి బీదవాడికి సహాయం చేసే వ్యక్తి. కోమటిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు కూడా సంతోషను వారి భార్యను ఎట్లయినా గెలిపించుకోవాలని చెప్పి గ్రామంలో తిరుగుతున్నాడు. గ్రామంలో ప్రజలను ఏ సమస్య ఉన్నాయో తెలుసుకుంటున్నాడు. ఒకసారి కోమటిరెడ్డి భాస్కర్ రెడ్డితో మాట్లాడదాం. భాస్కర్ చెప్పండి, నిజంగా మీకు ఎంతో సుపరిచితులు, ప్రతి గ్రామంలో ప్రతి వ్యక్తి మిమ్మల్ని గుర్తు చేసుకుంటాడు, మండలంలో కావచ్చు. మీరు ప్రజలకు ఎలాంటి సేవ చేసే కార్యక్రమాలు ఉన్నాయి? నా సొంత నిధులతో నేను పనులు చేయించిన, అవి కూడా ఎస్పెషల్లీ నా చిన్న లక్ష్మాపురంలో సీసీ రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు, స్కూల్ బిల్డింగ్ మొత్తం 12 lakhs తో నేను చేయించిన. సొంత నిధులతో స్టేజీ అవి కూడా స్కూల్లో కట్టించిన. అట్ ద సేమ్ టైం ఎలక్ట్రిసిటీ సమస్యలు చాలా ఉండే మా ఊర్లో. ఎలక్ట్రిసిటీ సమస్యలు కూడా సొంత నిధులతో చేయించినాయి. ఇవన్నీ నేను ఆన్ ద రికార్డ్ చెప్తున్నా. ఎందుకంటే సొంత నిధులతో చేసే వ్యక్తులు కావాలి. ఎవరైనా అందరూ సర్పంచ్ గా పోటీ చేస్తుంది మా భార్య. ప్రజెంట్ అందరూ చేద్దామని వస్తున్నారు, కానీ సొంత నిధులు పెట్టుకుని పని చేసే పరిస్థితి ఎవ్వరికి లేదు. సొంత నిధులు కూడా నా దగ్గర ఉన్నా లేకున్నా ఏ విధంగానైనా నేను తీసుకొచ్చి ప్రతి విషయంలో నేను మా ఊరికి సేవ చేస్తున్నా. గతంలో కూడా గుళ్ళ విషయంలో కూడా శిథిలావస్థకు ఉన్నాయి ప్రజెంట్ పరిస్థితి. ఏ ఊరికి పోయినా గుడి బడి ఉండాలి మెయిన్. ఈ ఊర్లో బడి ఒక్కటి మంచిగా చేసిన, అది నేనే చేసిన. గుడి వచ్చేసి గ్రామ దేవతలు 6-7 ఉన్నాయి, ఒక్కటి కూడా కరెక్ట్ లేదు. మొత్తం శిథిలావస్థలు ఉన్నాయి. ఏం చేద్దామన్నా ప్రతి విషయంలో మనకు అధికారం లేదు. స్థానికంగా అధికారం లేనప్పుడు మనం ఏం చేయలేని పరిస్థితి. ఇప్పుడు స్థానికంగా అధికారంలోకి రావడానికి మేము ఇవన్నీ హామీలు ఇస్తున్నాం. ఏదో ఎలక్షన్ వచ్చింది కదా అని చెప్పేసి మేము హామీలు ఇవ్వట్లేదు. ఇది ఖచ్చితంగా చేస్తాం, గెలిచినా ఓడినా చేస్తాం. అన్నిట్ల సహకారం తప్పకుండా ఉంటది. కేవలం ఎలక్షన్ల కోసం కాదు మేము వచ్చేది. ఊరు అభివృద్ధి కావాలి. యాదాద్రి జిల్లాల ఈ చిన్న లక్ష్మాపూర్ గ్రామాన్ని మోడల్ విలేజ్ గా నిలబెట్టి ఛాలెంజ్ చేసి చెప్తున్నా. మోడల్ విలేజ్ గా నిలబెట్టి చూపిస్తా. ఇట్లాంటి వ్యక్తులు రావాలి తప్ప ఏదో ఆశతో వచ్చేటోళ్ళు కాదు. ఒక గొప్ప ఆశయంతో మేము ఊరికి వచ్చినాం. ఉద్యోగాలు వదులుకొని ఎందుకు వచ్చినాం? ప్రజలకు సేవ చేయాలి. వాళ్ళ పరిస్థితులు మార్చాలి. ఆర్థికంగా సామాజికంగా వెనుకబడ్డ వాళ్ళను ముందుకు తీసుకురావాలనే ఉద్దేశంతో మేము వచ్చాం తప్ప ఏం సంపాదించుకోవడానికి మేము రాలే. మాకు అవసరం కూడా లేదు. నేను నిజాయితీగా పనిచేస్తాం. మమ్మల్ని నమ్మండి. దయచేసి మాకు సపోర్ట్ చేయండి. ఒకవేళ నేను నచ్చకపోతే, నేను అవినీతి చేసినట్టయితే నాకు ఓటు వేయకండి. నేను మంచి చేస్తేనే నా ఊరు బాగు చేస్తారు. నాకు వీళ్ళతోనే సాధ్యం అంటేనే చేయండి. నేను గ్రాడ్యుయేట్, నా భార్య పోస్ట్ గ్రాడ్యుయేట్, అసిస్టెంట్ ప్రొఫెసర్. ఇన్ని రకాలుగా మాకు అనుభవం ఉంది. అట్ ద సేమ్ టైం మేము కూడా రాజకీయ అనుభవం కూడా 7 years నుంచి రాజకీయాలలో మాకు అనుభవం ఉంది. భాస్కర్ రెడ్డి గారు, ఒక విషయం, ఎందుకంటే మీరు చెప్తున్నారు మా యొక్క ఉద్యోగాలకు తులంప్రాయంగా వదిలేసి గ్రామ సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నా అంటున్నారు. మరి బడుగు బలహీన వర్గాల కోసం, ఇక్కడ ఉన్నటువంటి గ్రామ ప్రజల కోసం ప్రధానంగా ఎలాంటి సమస్యలను గుర్తించారు? వారికి ఎలాంటి కార్యక్రమాలు తీసుకోబోతున్నారు? సామాజికంగా చాలా మంది వెనుకబడ్డారు, ఆర్థికంగా వెనుకబడ్డారు. సామాజికంగా వెనుకబడ్డప్పుడు ఆటోమేటిక్ గా ఆర్థికంగా కూడా వెనుకబడతారు. సో సామాజికంగా వాళ్ళని బలోపేతం చేసి ఆర్థికంగా కూడా వాళ్ళను ముందుకు తీసుకోవాలని ఆలోచన ప్రజెంట్. ఇంకొకటి ఏంటంటే, వీళ్ళకు ఉద్యోగ అవకాశాలు లేక ఇబ్బందులు పడుతున్నారు. కొంతమంది తెలియని వయసులో కూడా చిన్న పిల్లలు కూడా తప్పుదారి పట్టే పరిస్థితి వస్తుంది, యువత. సో ఆ విధంగా కూడా వాళ్ళను ఒక ఇండస్ట్రియల్ పార్క్ అని చెప్పింది ఇప్పుడు మా సంతోష గారు చెప్పారు. ఇండస్ట్రియల్ పార్క్ ఏదైతుందో 150 acres పైన ఉంది. అది నేను ఎమ్మెల్యే గారికి, సీఎం గారి సభలో కూడా అనౌన్స్ చేయించారు గౌరవ ఎమ్మెల్యే గారు. వీలైన తొందరలో చేద్దామని చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లో ఆ 150 acres ఇండస్ట్రియల్ పార్క్ చేస్తే ఇక్కడే దాదాపు ఒక 1000-2000 మంది నుంచి 10,000 మంది వరకు కూడా ఉపాధి వచ్చే అవకాశం ఉంది. ఈ చుట్టుపక్కల ఈ ఒక్క ఊరే కాకుండా 10-20 గ్రామాలు కూడా నా ఊరికి వచ్చి పనిచేసే పరిస్థితి వస్తుంది. దీనిపైన మీ ఇండస్ట్రియల్ పార్క్ అంటారు, ఎందుకంటే సంతోష్ గారు విద్యావంతురాలు, ఆమె కూడా గుర్తించింది, మీరు కూడా చెప్తున్నారు. మీకు అందరూ తెలుసు, కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు కావచ్చు, మినిస్టర్ కావచ్చు, రాజగోపాల్ రెడ్డి గారు కావచ్చు, అందరూ పరిచయం ఉన్నారు. బీర్లా ఎలియా గారు కూడా మీకు ఫుల్ సపోర్ట్ గా ఉన్నారు. మరి నిజంగా దీనిపైన మీరు ఎలాంటి పోరాటం చేస్తారు ఇండస్ట్రియల్ పార్క్ కోసం? ఇండస్ట్రియల్ పార్క్ కోసం తప్పకుండా ప్రతి ఒక్కరిని, చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు కావచ్చు, వారు కూడా మా విన్నంటే ఉన్నారు. కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు, మా బాస్, మా టైగర్ కూడా మాతోనే ఉన్నాడు. 100% మా బాస్ దగ్గరికి సమస్య తీసుకెళ్ళినా 100% చేస్తా అని చెప్పారు.
అదే కాకుండా మా దగ్గర గండి చెరువు అని ఉంటది ఒకటి, ఆ 150 ఎకరాల పక్కనే గండి చెరువు అని ఉంటది. అందులో వాస్తవానికి ఈ మాదాపూర్ చెరువు నిండాలంటే ఆ గండి చెరువు నుంచి నీళ్ళే రావాలి. గండి చెరువు నుంచి సముద్రం కుంట నుంచి మాదాపూర్ చెరువులోకి వస్తాయి. ఇప్పుడు కెనాల్ ద్వారా వేరే రూట్ లో వస్తున్నాయి, డిస్ట్రిబ్యూటర్ కెనాల్స్ ద్వారా వస్తున్నాయి. అంత ముందుకు గతంలో ఎన్నో సంవత్సరాల నుంచి, వందల సంవత్సరాల నుంచి వచ్చే వాటర్ మాత్రం గండి చెరువు నుంచి. ఆ గండి చెరువు దాన్ని ఒక 3 మీటర్లు పెంచితే మాకు 0.2 TMC స్టోర్ చేసుకునే కెపాసిటీ మా విలేజ్ కు ఉంది. ఇంత సౌకర్యం ఉంది. ఈ ఒక్క పంట సంవత్సరానికి 2 పంటలు కాదు 3 పంటలు పండించుకునే అవకాశం కూడా మాకు ఉన్నది. ఇది ఒక్కటి చేస్తే దీనికి కూడా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళిన, ఆల్రెడీ తీసుకెళ్ళిన, మినిస్టర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్తే తప్పకుండా చేద్దాం. ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ అని చెప్పారు. తప్పకుండా ఎలక్షన్ కోడ్ తర్వాత తప్పకుండా మనం చేద్దాం. దానికి నిధులు కూడా సమకూర్చే ప్రయత్నం చేద్దాం. ఇది క్లియర్ గా తీసుకోండి అని చెప్పేసి, దీన్ని సర్వే చేయండి అని చెప్పేసి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా చెప్పారు. అది కూడా జరుగుతుంది. భవిష్యత్తులో చిన్న లక్ష్మాపురం ఒక మోడల్ విలేజ్ గా కాబోతుంది. దయచేసి ప్రజలారా మీరు ఆలోచన చేయండి. అసలు ఎవరు వస్తే మంచిగా అవుతుంది నా ఊరు, ఏదో వాళ్ళకేయాలి వీళ్ళకేయాలి ఏదో అని ప్రచారం చేసుకుంటారు. కానీ మన భవిష్యత్తును మనం కాపాడుకుందాం. మన పిల్లల భవిష్యత్తు కావాలి. ఒక్క అవకాశం మాకు ఇవ్వండి. తప్పకుండా మేము మీకు చేసి చూపిస్తాం. ఒక్క అవకాశం మాకు ఇవ్వండి దయచేసి. చూస్తున్నాం, చిన్న లక్ష్మాపూర్ కు ఒక అవకాశం ఇవ్వండి, ఖచ్చితంగా అభివృద్ధి పరుస్తాము. యాదాద్రి భువనగిరి జిల్లాలోని ఆలేరు నియోజకవర్గంలో ఒక మోడల్ విలేజ్ గా తీర్చిదిద్దుతాను. ఇండస్ట్రియల్ పార్కే కావచ్చు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి గ్రామ యువతకే కావచ్చు, విద్యార్థులకే కావచ్చు, బడుగు బలహీన వర్గాలకే కావచ్చు, ప్రతి ఒక్కరికి సేవ చేసే ఉద్దేశంతోనే నేను బరిలో ఉంటున్నాను. ఎందుకంటే నా ఉద్యోగాలకు రాజీనామా చేసి ఇక్కడికి వచ్చి గ్రామ సేవ చేస్తానికి సిద్ధంగా ఉన్నాను. ఒక అవకాశం ఇవ్వమని చెప్పి కోమటిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు, సంతోష్ గారు కోరుకుంటున్నారు. ఇది ఇక్కడ కెమెరా గురునాథ్ తో శరత్, చిన్న లక్ష్మాపూర్.